హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీవనశైలి మార్పుల కారణంగా చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి వివిధ రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేక నిరాశపడుతున్నారు. అయితే దీనికోసం పలు రకాల చిట్కాలను వినియోగిస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని నేను మీకోసం నేడు సరికొత్త వీడియో చేశాను. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డయాబెటీస్ కారణంగా చాలా మంది వివిధ రకాల ప్రాణాంతక సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది గుండెపోటు సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే ఈ మధుమేహం సమస్య నుంచి ఎంత తొందరగా ఉపశమనం పొందితే అంత మంచిది. లేకపోతే అనేక వ్యాధులు కూడా రావచ్చు. ఈ మధుమేహాన్ని సులభంగా నియంత్రించడానికి ఆయుర్వేద చిట్కాలు ప్రభావితంగా పనిచేస్తాయి. అంతేకాకుండా పలు రకాల హెల్తీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. వీటిని సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. టొమాటోలో శరీరానికి కావలసిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వీటి రసాలను క్రమం తప్పకుండా తాగటం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఈ రసంలో బెర్రీలు కూడా జోడించి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. కాబట్టి మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకుంటే సులభంగా తగ్గుతుంది. ఇక డయాబెటీస్తో బాధపడేవారు గంటకు 1 లీటర్ నుంచి 2 లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిణామాలు తగ్గి అదనపు గ్లూకోజ్ కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా కొవ్వు ఉండే పాలు లభిస్తున్నాయి. అయితే మధుమేహంతో బాధపడేవారు తక్కువ కొవ్వు ఉన్న పాలను తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న పాలను తీసుకుంటే విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి సులభంగా మధుమేహాన్ని నియంత్రిస్తాయి. ఇక సెల్జర్ వాటర్ కూడా శరీరంలో రక్తంలో చక్కెర పరిణామాలను నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఈ వాటర్ ప్రతి షాప్లో లభిస్తున్నాయి. అయితే సులభంగా మధుమేహాన్ని నియంత్రించుకునేందుకు ఈ వాటర్ని తీసుకోవాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్న వారికి గ్రీన్ టీ చాలా రకాల ప్రయోజనాలను ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావలసిన చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. కాబట్టి దీనిని రోజుకు 2 సార్లు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా నేడు నేను చెప్పిన చిట్కాలు పాటించండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.